ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ సినిమా సాధారణ ఆడియన్స్ నుండి సెలబ్రిటీలే కాకుండా ఆఖరికి రాజకీయ నాయకులను కూడా కదిలించింది. అందరూ తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏదైనా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అంటే అది పుష్ప కోసమే అని చెప్పాలి. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుంది అంటూ ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అటు ఇటుగా అంచనాలతో వచ్చిన పుష్పరాజ్ పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన రీసౌండ్ అంతా ఇంత కాదు. అందుకే పుష్ప 2 కి సంబంధించి సుకుమార్ పై బాధ్యత ఇంకా పెరిగింది. పుష్ప మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది. అందుకే పుష్ప 2 సినిమా రేంజ్ కూడా అలాగే పెరుగుతుంది అంటున్నారు. తాజాగా పుష్ప 2 కి సంబంధించి ఒక స్టోరీ లైన్ నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత వచ్చే సీక్వెల్ మీద భారీగా అంచనాలు నెలకొంటాయి. అంతేకాకుండా ఆ సినిమా మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకే మంచి ఉదాహరణగా కేజీఎఫ్ సినిమాని చెప్పవచ్చు. అలాగే ఒక హిట్ అయిన సినిమాకి సీక్వెల్ తీస్తున్నప్పుడు డైరెక్టర్ మీద కూడా అంతే ఒత్తిడి, బాధ్యత కూడా ఉంటుంది. దానిని సుకుమార్ పక్కా ప్రణాళికతో హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అసలు కథ పుష్ప రూల్లోనే ఉంటుందని అందరికీ తెలిసిందే. సిండికేట్ ని తన చేతుల్లోకి తీసుకుని పుష్పరాజ్ ఎంత ఎత్తుకి ఎదిగాడు, ఎంత పవర్ఫుల్ గా మారాడు అనే విషయాలు ఈ సీక్వెల్ లోనే ఉంటాయి. అంటే కథపరంగా పుష్ప పార్ట్ 1 జస్ట్ ట్రైలర్ అని చెప్పాలి. పార్ట్ 2 లోనే అసలు కథ ఉంటుంది. అలాగే అసలు సిసలు యాక్షన్ కూడా ఉంటుంది. అలాంటి కథను సుకుమార్ అంత సింపుల్ గా అయితే తీయడు. పుష్ప సినిమా కథని జపాన్ లో జరిగే పెళ్లి వేడుకతో సుకుమార్ స్టార్ట్ చేశాడు. అక్కడి ఎర్రచందనానికి ఉండే డిమాండ్ గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. ఎగుమతి అవుతున్న మన దగ్గరే ఇన్ని గ్యాంగులు, ఇన్ని రాజకీయాలు, ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే అంత డిమాండ్ ఉన్న జపాన్ లో జరగకుండా ఉంటాయా? ఎందుకు? పుష్కలంగానే జరుగుతాయి. అలాంటి మార్కెట్ లోకి పుష్పరాజ్ అడుగు పెడతాడని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే నెక్స్ట్ షెడ్యూల్ కోసం పుష్పరాజ్ జపాన్ వెళ్లబోతున్నాడు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న ఎర్రచందనం సామ్రాజ్యాన్ని కూడా పుష్పరాజ్ తన అధీనంలోకి తీసుకుంటాడని, ఆ క్రమంలో అక్కడి వారికి పుష్పరాజ్ కి పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్తున్నారు. పార్ట్ 2 లో ఇంటర్నేషనల్ విలన్ ని కూడా పరిచయం చేయబోతున్నారు అంటున్నారు.